వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను కావ్య. అనుపమ పరమేశ్వరన్ మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి అనే పేరు తెచ్చుకుంది. అయితే మలయాళం ముద్దుగుమ్మ ఓ తమిళ హీరోతో ప్రేమలో పడిందని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. ఈ కేరళ అమ్మాయి ఆ తమిళ అబ్బాయికి సంబంధించిన ఫోటో లీక్ అయింది. ఇక అక్కడి నుంచి ఈ జంట వార్తల్లోకి ఎక్కారు. అసలు లీక్ అయిన ఫోటో సినిమాకి సంబంధించిందా, లేక నిజంగా తీసుకున్న ఫోటోనా, లేక ఇదంతా పబ్లిసిటీ స్టంటా అనేది ఆసక్తిగా మారింది. అసలు ఏమైంది? ప్రేమం అనే మలయాళ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే క్యారెక్టర్ కు తగ్గట్టుగా నటించి మెప్పించింది. దీంతో మలయాళంలోనే కాదు, తెలుగు, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. నితిన్, నాగ చైతన్య ప్రేమం, శర్వానంద్, శతమానం భవతి చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుసగా సక్సెస్ సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. ఆ తర్వాత తేజ్, ఐ లవ్ యూ, హలో గురు, ప్రేమ కోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్, అంటే సుందరానికి, కార్తికేయ 2, 18 పేజెస్, ఈగల్ చిత్రాల్లో నటించింది. అయితే పద్ధతిగా ఉండే క్యారెక్టర్స్ లో నటిస్తే అంతగా అవకాశాలు రావడం లేదు అనుకుందో ఏమో కానీ తన పద్ధతి కాస్త మార్చి టెల్లు స్క్వేర్ చేసింది. అందాల ఆరబోతకు సై అందే. దీంతో యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే తమిళ్లో ధ్రువ్ విక్రమ్ కు జంటగా బిసన్ అనే సినిమాలో నటిస్తుంది. ధ్రువ్ విక్రమ్ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు. ధ్రువ్, అనుపమ లవ్ లో ఉన్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒకటి లీక్ అయింది. ఇక అక్కడి నుంచి సోషల్ మీడియాలో వీరి లవ్ గురించి, ఈ ఫోటో గురించి పెద్ద చర్చ మొదలైంది. నిజంగానే లవ్ లో ఉన్నారని, త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గట్టిగా టాక్ వినిపిస్తుంది. అయితే ఇంత జరుగుతున్నా ధ్రువ్, అనుపమ సైలెంట్ గా ఉన్నారు. కానీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో ఇది నిజమేనా, లేక పబ్లిసిటీ స్టంట్ అనేది ఆసక్తిగా మారింది. మరి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.